వెల్కమ్ టు స్టారీస్ మీడియా. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బెజవాడ కనకదుర్గ ఆలయంలో టికెట్ల గోల్మాల్ వ్యవహారాలు వరుసగా వెలుగు చూపడం కలకలం రేపుతోంది. అమ్మవారి ఆదాయానికి గండి కొడుతూ భక్తులను మోసం చేస్తున్న అక్రమార్కుల గుట్టు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 2 పెద్ద ఘటనలు వెలుగులోకి రావడంతో ఆలయ ఈవో సీనా నాయక్ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. తాజాగా ఆలయంలో 100 రూపాయల దర్శన టికెట్ల పంచింగ్ వద్ద భారీ అక్రమం బయటపడింది. విధుల్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి చింతాడ సాయి మరో మహిళా ఉద్యోగి కలిసి సుమారు 70 నుంచి 80 టికెట్లను పంచింగ్ చేయకుండా దాచిపెట్టినట్లు గుర్తించారు. ఈ టికెట్లను తిరిగి విక్రయించి అక్రమంగా డబ్బు సంపాదించాలన్న యత్నం చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు అప్రమత్తమై తనిఖీలు నిర్వహించగా పంచింగ్ చేయని టికెట్లు బయటపడ్డాయి. వెంటనే ఈవోకు సమాచారం అందించడంతో టెంపుల్ పోలీస్ సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై తీవ్రంగా స్పందించిన ఈవో 2 ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఈ నెల 14న కూడా మరో అక్రమం వెలుగు చూసింది. గతంలో ఆలయంలో హోంగార్డుగా పనిచేసిన చంద్రశేఖర్ అనే వ్యక్తి దళారీగా మారి భక్తుల నుంచి తలా 500 రూపాయల చొప్పున వసూలు చేసి అనధికార దర్శనాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 50 మంది భక్తుల నుంచి 25,000 రూపాయల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఈవో స్వయంగా రంగంలోకి దిగి అతడిని పట్టుకోగా పోలీసు అధికారులు అతడిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేశారు. గతంలో కూడా ఆలయంలో నకిలీ 500 రూపాయల టికెట్ల వ్యవహారం సంచలనం సృష్టించింది. అయితే అప్పట్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడమే ఇప్పుడు ఇలాంటి అక్రమాలకు కారణమైందని భక్తులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. నామమాత్రపు చర్యలతో సరిపెట్టడం వల్లే సిబ్బంది, దళారీలు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.